నమస్తే, నేను నా సినిమా కార్యక్రమానికి స్వాగతం. మన కార్యక్రమంలో సినీ నటి గీతాంజలి గారితోటి సినీ అనుభవాల గురించి ఎన్నెన్నో కబుర్లు మనం చెప్పుకుందాం, తెలుసుకుందాం. ఎవరిలోని కనిపించింది మీలో ఒక విశేషం కనిపిస్తుంది. ఏంటంటే ఒక రకమైన ఫ్రెష్నెస్, ఒక రకమైన ఇన్నోసెన్స్. 40 ఏళ్ల సినీ జీవితంలో ఇంకా ఈ ఇన్నోసెన్స్ మీరు ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? సీక్రెట్ ఏంటి? అంటే పుట్టడమే అట్లా పుట్టుంటానండి నేను. సహజం. అంటే కిక్కి నవ్వుంటాను. మా నాన్నగారు అందుకే నేనంటే ప్రాణం ఆయనకి, తల్లిదండ్రులు ఇద్దరు కూడా. మా అక్క చెల్లెలు అందరూ ఉంటారు, కానీ నేనంటే నాకు ఇష్టం. నేను ఒక విషయం చెప్తానండి, నాకు అసలు తెలివితేటలు తక్కువ, ఒకరిని మోసం చేయడం తక్కువ, ఒకరు బాగున్నారని ఏడవడం తక్కువ. నన్ను కానీ కొంచెం ఉబ్బించారంటే ఉబ్బిపోతాను అంతే. మీ సీక్రెట్ ఇప్పుడు తెలుస్తుంది. అసలు అర్థమాన ఉబ్బపోను. ఇప్పుడు కొంచెం రామకృష్ణ గారు నా ఒంట్లో ప్రవేశించారు, ఉన్నారు. ఇప్పుడు ఆయన ఉబ్బుతుంటారా? అర్ధనారీసుల్లా ఉన్నాను నేను ఇప్పుడు. అందువల్ల గీత జాగ్రత్త, కంట్రోల్ గా ఉండు, జాగ్రత్త. అదేదో ఉంది, పవర్ ఏదో ఇచ్చారు నాకైనా. అందువల్ల కొంచెం వరకు నేను మెయింటైన్ చేయగలుగుతున్నాను. నేను నిజంగా చెప్తున్నాను. నేను చాలా నవ్వుకుంటూ బతుకుతాను, నవ్వుతాను ఎక్కువ. నవ్వి ఏనమ్మా నవ్వమ్మా, చాలే గీతాంజలి నవ్విందండి అంటారు. మా సెట్స్లో ఉన్నప్పుడు అంజమ్మ గారు అనేవారు, మా గీత ఉందా వీళ్ళ షూటింగ్లో, మా సినిమాలో ఉందా, అబ్బా గీత వస్తే చాలండి. ఎస్వరలక్ష్మమ్మ గారు, మహాతల్లి వాళ్ళందరూ. వీళ్ళకంటే నేను బచ్చా చిన్న పిల్లదాన్ని, నాతో ఆడుకునేవారు వీళ్ళంతా. ఏమన్నా నవ్వవే. జయంతి దానికి ఎప్పుడు చూడండి, జయంతికి అయితే మా గీత నవ్వవే కొంచెంసేపు, మాకు అట్లా ఇష్టపడతారండి. అలాగా అలాగ వచ్చేసాను నేను. ఇప్పుడు శారద గారు, ఊర్వశి శారద, అవునండి, మంచి యాక్ట్రెస్. ఆవిడ్ని చూస్తే మనం ఒక సాడ్ రోల్స్ కి కొంతవరకు ఆవిడ పరిమితం అయ్యారు. అలాగే గీతాంజలి అంటే నవ్వు, అంతేనా? నవ్వు 100%. మీ మొహంలో అసలు సాడ్నెస్ పలుకుతుందా అని మీరు ఒక మాట అన్నారు. మా ఆయన రామకృష్ణ గారు ఏమనేవారంటే, నిబ్బరంగా పడుకుంటే నిద్రపోయి బాగా నిద్రపోయేదాన్ని నేను నైట్స్. గొరక లేదంటే గొరక కాదు, నాకు గొరక రాదు. గొరక వస్తే నాకు అడుగుతాను పక్క వాళ్ళని, ఏమండి గొరక వచ్చింది నాకు రాత్రి అని అడుగుతాను. గొరక లేదు గీత నీకు అన్నారు. కానీ ఒక్కసారి వచ్చిందండి జీవితంలో. మా అబ్బాయి కడుపులో ఉన్నప్పుడు 9th మంత్ క్యారీయింగ్ ఫినిషింగ్లో గొరక పెట్టానటండి. నేను భయంకరంగా పెట్టానటండి. ఎందుకని అంటే డాక్టర్స్ అంతా ఫ్లమ్ చేరింది బాగాను అని చెప్పి. కానీ జీవితంలో మళ్ళీ గొరకంటూ రాలేదు. బట్ ఐఎమ్ ఎనీ టైర్డ్లో ఉంటే మటుకు వస్తుందండి. అప్పుడు మా ఆయన గారు అన్నారనమాట, చూడు నువ్వు ఎంత అదృష్టవంతురాలు గీత, ఇవన్నీ మీకు చెప్తున్నాను నిజంగా. ఏమండి అన్నాను, ఇప్పుడు మీరు అన్నారు కదా ఎంత హాయిగా, ఒక ప్లెజెంట్గా, ఇన్నోసెంట్గా మీ జీవితం జరుపుతుంది, ఎంత హ్యాపీగా ఉంది నాకు చూడటానికి అన్నారు. ఇదే మాట మా ఆయన అనేవారండి. రాత్రి ఏదో మనం ఎవరికో ఏదో డబ్బు ఇవ్వాలి, ఏదో సమ్ టెన్షను మాకు ఉండేదండి. ఆ టెన్షన్తో ఆయన పడుకునేవారు. ఆయన తెల్లవారులు మెలకుగా శుభ్రంగా నిద్రపోయారు. ఎలా చేయాలి, ఏంటి బాధ, పొద్దున్న నేను ఏం చేయాలి, నేను ఎట్లా పరిస్థితి ఆయన ఆలోచించుకునేవారంట. నాకు తెలియదు. నేను శుభ్రంగా నిద్రపోయేదాన్ని, డ్రగ్ కప్పుకొని. పొద్దున్న మామూలుగా ఫ్రెష్గా లేచిపోయేదాన్ని. ఎంత అదృష్టవంతురాలు గీత నువ్వు. రాత్రి అంతా థింక్ చేసి మతిపోయింది నాకు ఇప్పటి వరకును. శుభ్రంగా నిద్రపోతున్నావు హాయిగా. భగవంతుడు నీకు ఇచ్చిన గిఫ్ట్ అది, నాకు ఇది ఇచ్చాడు, ఏం చేయమంటావు. నిద్ర అనేది గొప్ప వరం లేండి, నిజంగానే. అట్లా లేదండి ఆ రోజు. అలాగా అంటే అన్ని కష్టాలు వచ్చినా నాకు కొంచెం ఎక్కువ ఆలోచన రాదు నాకు. ఓకే, మీరు ఎంతమంది హీరోస్తో యాక్ట్ చేశారు? శోభన్ బాబు గారితో పొట్టి ప్లీడర్, ఆయనకి ఫస్ట్ హీరోయిన్ మీరు. ఇలాగే పద్మనాభం, చంద్రమోహన్ గారితో మంచి కాంబినేషన్, మంచి సినిమాలు చేసామండి. చంద్రమోహన్ గారు, నేను శ్రీరామ కథలో రతి మన్మధులో. అబ్బా, ఆ డాన్స్ మాస్టర్ గారు ఎవరంటే హీరల్లల్ మాస్టర్ అండి. అసలు మీరు నమ్మరు, ఒక మాదిరి కాస్ట్యూమ్ అనమాట అది. రతి మన్మధులు అంటే శృంగారపరంగా, అంటే శృంగారపరం అని ఇక్కడి నుంచి ఇక్కడ కచ్చాలాగా అనమాట అండి. దాని మీద చిన్న టోపీలు, అదేదో తమాషాగా పెట్టారు వాళ్ళు ఆ గెటప్. తర్వాత ఇక్కడి నుంచి నాకు చెవికి అంటే జాకెట్ లాగా అనమాట అండి, చిన్న కండువ అంతే. ఆయనగా అంతే అనమాట, ఆయనగా అదే టైపు, బేర్ బాడీ. మేమిద్దరం కలిపి రతి మన్మధ సాంగ్ పెట్టారండి మాకు పద్మనాభం గారు. చాలా భయంకరమైన డాన్స్ అనమాట అండి. దాని వెనకాల ఒక 70 మందో 80 మంది డాన్సర్స్ అండి. సెట్లో తీశారు ఈ సీను, ఈ సాంగ్. నేను చాలా కష్టపడి చేశాను అది. నేను ప్రతిరోజు నాకు షూటింగ్ అయిపోయిన తర్వాత హీరల్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన పిలిచేవారు అనమాట, పిలవండి ఇద్దరిని, నాకు కరెక్ట్గా రావాలి, ఆ ప్రాసెస్ రాకపోతే ఈ సాంగ్ వేస్ట్,
అసలు కూర్చున్న నుంచున్న పడుకున్న భంగిములు అట్లాంటి ఒక డాన్స్ అండి నేను చేశాను. చంద్రమోహన్ గారు లేరు, అయ్య బాబాయ్ గీతాంజలి పెద్ద డాన్సర్ అయ్యా బాబు, నేను ఆవిడ దగ్గర చేయాలంటే కష్టం, నేను పోయి రోజు కూర్చుని నేను చేయాలి ఇప్పుడు అని ఆయన గోల. సరే ఇద్దరం కలిపి వెళ్ళేవాళ్ళం అండి. ఇద్దరే వెళ్ళి నేర్చుకుని ఆయన ఎంత కాన్సన్ట్రేషన్గా నేర్చుకున్నారంటే నిజంగా చంద్రమోహన్ గారు అంత అద్భుతంగా చేశారు ఆ సాంగ్. అంటే బట్ నేను ఓకే, మీరు న్యాచురల్ డాన్స్ బాగా చేస్తున్నాను. అప్పుడు చంద్రమోహన్ గారి భయం, గీతాంజలి చేసేస్తుంది బాబాయ్ మనం జాగ్రత్తగా చేయాలి ఇది, ఆ పోస్టర్స్ ఎట్లా, ఆయన కూడా కరెక్ట్గా రావాలి నాకు. ఎప్పుడైనా హీరోలతో యాక్ట్ చేసి చంద్రమోహన్ కానీ పద్మనాభం గారు కానీ శోభన్ బాబు గారిని చాలామంది అసలు ఆల్మోస్ట్ అందరు హీరోలతో చేశారు మీరు. ఎప్పుడైనా సెట్లోని వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడం అట్లాంటివి ఏమైనా చేసేవాళ్ళ మీరు, ఇది బాగాలేదు అది బాగాలేదు అనేసి అట్లాంటివి ఏమైనా ఉండేవా? వాళ్ళతో ఎట్లా ఉండేది మీ రిలేషన్షిప్స్? చాలా బాగుండేదండి. ఇప్పుడు అల్లు రామలింగ గారు, చంద్రమోహన్ గారు, కాలం మారింది సినిమా, కాలం మారిందిలో విశ్వనాథ్ గారి డైరెక్షన్ అండి. అన్నపూర్ణలో మన విశ్వనాథ్ గారు ఆదిత్య సుబ్బారావు అసిస్టెంట్ డైరెక్టర్ గారు, అవును అసోసియేట్ అంటారు అనుకోండి. నాకు డైలాగులు నేర్పించిందంతా ఆయనేనండి. విశ్వనాథ్ గారు నా క్యారెక్టర్ పండిద్దంటే వాళ్ళకి విశ్వనాథ్ గారు నన్ను ట్రాక్లో తీసుకొచ్చారు. ఇట్లా చెప్పాలమ్మా ఈ డైలాగు, చచ్చిపోయేటప్పుడు క్యాన్సర్ పేషెంట్ చచ్చిపోయేటప్పుడు సీన్ ఉంది చూడండి, అదంతా ఆయన నేర్పించింది నాకు. ప్రతి డైలాగు నాకు విశ్వనాథ్ గారు నేర్పించారు. అందుకే ఎప్పుడు చెప్తాను అనమాట, అది ఒకవేళ పెద్ద డైరెక్టర్ అయిపోయారు ఆయన ఇప్పుడు, బట్ ఆయన చెప్పచ్చో లేదో నాకు తెలియట్లేదు, కానీ నాకు మనసులో ఉండదు. నాకు ఆ ఇంప్రెసింగ్ నాకు చాలా చాలా బాగా జరిగిందండి. సో మిగతా హీరోస్తో ఎట్లా ఉండేది మీకు అందరితో? ఏఎన్ఆర్, ఎన్టీఆర్ సరే చెప్పారు ఆల్రెడీ మీరు. ఏఎన్ఆర్ గారితో సుధ క్యారెక్టర్ వేసాను చెల్లెలుగా, ఆయన చాలా ఎంకరేజ్ చేశారు. పక్కన కూర్చొని మాట్లాడే డైలాగులు కూడా ఉంటాయి. ఏమైనా గిల్లడం లాంటివి ఉండే? అలాంటి గిల్లరండి ఆయన. అది బాగా చేస్తున్నారు, వెరీ గుడ్, బాగా చేస్తుంది, పైకి వస్తుంది అనేవారు ఈయన నాగేశ్వరరావు గారు. ఇట్లాంటి కొంచెం చిన్న లబ్స్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి దగ్గర, అవన్నీ చాలా ఉంటాయండి, చాలా నవ్విస్తారు. కొంచెం సెటారికల్ గా కూడా, వెటకారంగా కూడా ఉండొచ్చు. అది బాగుందో లేదో తెలియదు, బాగా చేస్తుంది. ఊరికి ఎందుకంటే నాగేశ్వరరావు మీరు ఎలా అంటారు, మాకు భయం వేస్తుంది, మేము సెట్లోకి వెళ్ళేటప్పుడు మీరు ఏదో అంటే మాకు డైలాగులు రావు, బాగా చేస్తున్నావు వెళ్ళు చక్కగా చెయ్యి గ్లామర్గా వెళ్ళుకో, అట్లా ఏ తమాషా సెటైర్స్. శోభన్ బాబు గారు గ్లామర్ హీరో, గ్లామర్ హీరో, ఆడవాళ్ళకి ఆరాధ్యులైన ఒకప్పుడు ఆ టైంలోని. ఏంటోనండి ఆయన చాలా సరదా, చాలా బాగా మాట్లాడతారు నాతోటి. మా లవ్ సీన్స్ ఎన్నో ఉన్నాయి. ఈ పిక్చర్ కూడా నిండు హృదయాల్లో కూడా మీ ఇద్దరం కాంబినేషన్, అందులో కూడా మీ ఇద్దరం ఎంతో చక్కగా టవల్ కట్టుకుని ఉంటది. అవును, అట్లాంటి సీన్ ఒకటి ఉంది, చూసాను. అప్పుడు ఆ దుప్పట్లో మంచం మీద పడున్నాం ఒక అరగంట సేపు గంట సేపు. డైరెక్టర్ గారు కొంచెం లైట్స్ ఆఫ్ చేసి అటు వెళ్తే ఇటు వెళ్తే, బాబోయ్ ఏంటి స్వామి బాబు గారు అంటే నేను ఏమైనా అన్నానండి అసలు, నాకే భయం మిమ్మల్ని చూస్తే, మిమ్మల్ని చూస్తే నాకు భయం, మీరేరా అంటారు, గమనం ఉండండి మనం ఏం మాట్లాడుకుంటాం సరదా అయినా అంటారు, ఏమేమో ఒక సరదా మాటలు ఉండవు, ఊలే ఏంటండి సోన్ బాబు గారు అంటే. బట్ ఎట్లుండేవారండి, డీసెన్సీగా ఉండేవారు, చాలా డీసెంట్గా బిహేవ్ చేసేవారండి. కానీ కొంచెం కిక్కులు ఉంటాయి, కబుర్లు ఉంటాయి, లేకుండా ఎట్లుంటామండి. ఎన్ని సాంగ్స్, రొమాంటిక్ సాంగ్స్ మేమంతా అప్పుడు రామకృష్ణ గారితో కానీ, మరి కృష్ణ గారితో సాంగ్స్ ఉన్నాయి నాకు, అబ్బాయి గారు అమ్మాయి గారు డ్యూయట్స్ అండి, బెంగళూరులో తీశారు. తర్వాత ఇంకో పిక్చర్ ఏంటది, బొమ్మలు చెప్పిన కథ, శ్రీవారి ముచ్చట్లు, ఇట్లాంటి సందర్భాల్లో ఆయనతో సాంగ్స్ పడ్డా కూడా ఆయన చలనం ఉండదు, హాయిగా అలా నుంచి చూస్తుంటారు. కృష్ణ గారు ఆయన పాటకి ఆయన ఉంటారు, ఆయనతో మాట్లాడాలంటే మనకు భయం, కానీ మాట్లాడాలని మనకి ఒక్కసారి పలకరించినా చాలు కృష్ణ గారితో అనుకుంటాం. అంటే ఎక్కువ కలుపుగోలుగా ఉండేవారు కాదా సెట్ లోని? రిజర్వ్డ్గా ఉండేవారు. రిజర్వ్డ్ అండి, ఈజ్ వెరీ రిజర్వ్డ్ క్యారెక్టర్. తర్వాత కొంచెం మీలాంటి అల్లరి పిల్ల ఎలాగా ఊరుకుంది అంత రిజర్వ్డ్ మనిషిని? మనకి భయం కృష్ణ గారితో మాట్లాడితే ఏమో బాబు కోపం వస్తేమో అని, కానీ కొంతవరకు నుంచి మాట్లాడతారు, ఒక్కొక్క 5 నిమిషాలు ఒక్కోసారి సందర్భం వస్తే మాట్లాడని మనిషి కాదు, ఎక్కువ ఓవర్ ఎవరు. కానీ ఇంత రిజర్వ్డ్నెస్ ఉన్నప్పుడు రొమాంటిక్ గా డ్యూయట్స్ అని చేసేటప్పుడు ఎట్లా ఫీల్ అయ్యేవారు మీరు ఇద్దరు? బాడీ లాంగ్వేజ్ హీరో హీరోయిన్స్ కి మధ్యలో. మేము అబ్బాయి గారు అమ్మాయి గారిలో మాకు చాలా సాంగ్స్ ఉన్నాయి, 2-3 సాంగ్స్ ఉన్నాయి నాకు ఆయనతోటి. ఆ సాంగ్స్ అప్పుడు పడవల్లో వెళ్ళటం బాబాయ్ కృష్ణ గారితో మాట్లాడితే తప్ప మాట్లాడిపోతే తప్ప, అది భయం వేసింది నాకు. ఎందుకంటే ఆయన ఫ్రీగా ఉండరు, ఫ్రీనెస్ తక్కువ ఆయనకి. ఎట్లంటే ఆయనకు ఒక ఏం ఉంటుంది,
వాళ్ళతోనే మాట్లాడాలనుకుంటారు ఏమో మరి, బట్ ఎవరికి అంత ఛాన్స్ లేదు. చాలా ఛాన్స్ ఎవరు తక్కువ, ఇవ్వరు, చాలా తక్కువ. ఎప్పుడైనా విజయ నిర్మల గారితో మీకు ఏవైనా? విజయ నిర్మల నేను విమ్మి అని పిలుస్తాను అమ్మాయిని. నేను చాలా చక్కగా మూవ్ అవుతాం మేము. మంచి కుటుంబం, అప్పటి నుంచి ఫ్రెండ్స్. మంచి ఫ్రెండ్స్ మీరిద్దరు? చాలా మంచి ఫ్రెండ్స్. నేను గీతాన్ని తను కాగిలించుకొని కాసేపు మాట్లాడుకుంటాం ఇద్దరం. బట్ వీఆర్ వెరీ హ్యాపీ. మా ఫ్రెండ్కి ఒక మంచి భర్త లభించడం చాలా సంతోషం. వాళ్ళిద్దరు చాలా అన్యోన్యంగా ఉంటారు. బొమ్మలు చెప్పిన కదండి, తను కాంతారా గారు, తనును, నేను కృష్ణ గారు కాంబినేషను. అప్పుడంతా మేము ఊటీలు గీటీలు కొడైకెనాల్ మంచి ఊపుల్లో ఉన్నాం. పరుగులు ఎక్కడ పడితే అక్కడ షూటింగ్కి వెళ్ళిపోవడం. రాత్రి తెల్లవారుజాము 4 గంటలకంతా సన్న వచ్చే లోపల లేపేసేవారు రామానాయుడు గారు. లేండి నీకు అసలు ఖాళీగా ఉంచడానికి వీల్లేదు. గబగబలు ఇచ్చి రెడీ అయిపోయి 5 గంటలకి, ఎప్పుడు 4 గంటలకి మిస్టుతో ఉండేది అనమాట అండి కొడైకెనాల్ అంతా. అప్పుడు బాగా ఆ మిస్టులో మేము షూటింగ్కి వెళ్ళిపోతే ఇంకా లెగండి అంటే ఆయన కేకలేస్తే మేము లేచిపోయేవాళ్ళం. 5-6 గంటలకంతా మళ్ళీ ప్యాకప్, చక్కగా రూమ్స్కి వెళ్ళిపోయి ఎవరికాళ్ళకి మంచి ఫుడ్ పంపించేవారు రామానాయుడు గారు. మంచి కంది పొడిలు, ఏవో పొడులు ఉంటాయండి, కొబ్బరి పొడి, కారం వేసింది, అట్లా రకరకాల చికెన్లు. మన వాళ్ళు భోజనం చేయాలయ్యా. గీతాంజలి ఉంది, విజయ నిర్మల ఉంది, కృష్ణ గారు ఉన్నారు, కాంతారావు గారు. ఇట్లా ఒక మంచి చాలా మంచి మనిషి అయింది రామానాయుడు గారు.